జుకర్బర్గ్ తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ ఒక మాట అయితే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి సూటిగా తగిలేటట్టన్నారు. అది ఎలాంటి మాట? అందుకు కేంద్ర రైల్వే మంత్రికి ఎందుకంత కోపం పొడుచుకొచ్చింది? అసలు జుకర్బర్గ్ ఏమని అంటే రైల్వే మంత్రి అంతగా కూత పెట్టారు? హ్యావ్ ఎ లుక్. 2024 లోక్సభ ఎన్నికలపై జుకర్బర్గ్ కామెంట్. కోవిడ్ టైంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడాయి. గత ప్రభుత్వాలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. మోడీ సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్న జుకర్బర్గ్. ఈ విషయంపై స్పందించిన రైల్వే మంత్రి అశ్విన్. జుకర్బర్గ్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ఇటీవల భారత లోక్సభ ఎన్నికలపై ఒక సంచలన కామెంట్ చేశారు. జో రోగన్తో చేసిన పాడ్కాస్ట్లో మాట్లాడిన జుకర్బర్గ్ కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రభుత్వాలపై విశ్వవ్యాప్తంగా విశ్వాసం క్షీణించిందని, మరీ ముఖ్యంగా 2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్నవారు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, భారత్లోని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల విశ్వాసం చూరగొనడంలో ఓడిపోయిందని ఓ ఉదాహరణగా చెప్పుకొచ్చారు జుకర్బర్గ్. జుకర్బర్గ్ చేసిన ఈ వ్యాఖ్యల దుమారం కేంద్ర ప్రభుత్వంలో ఒక అలజడికి కారణమైంది. ఈ కామెంట్లు చేసింది ఎంతో ఫేమున్న ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ కావడంతో ప్రస్తుత ఎన్డీఏ వర్గాల వారికి గట్టిగానే తగిలింది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా తాము ఎలాగోలా గెలిచి మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తే జుకర్బర్గ్ అన్న మాటలు ఎన్డీఏ వర్గాల్లో మంట చెలరేగేలా చేసింది. దీంతో ఈ డ్యామేజ్ కంట్రోల్లోకి దిగారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. జుకర్బర్గ్ వాదనలను అశ్విని వైష్ణవ్ పూర్తిగా తోసిపుచ్చారు. గతేడాది భారత్ సహా అనేక ప్రపంచ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్బర్గ్ అనడం తప్పని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏపై ఓటర్లు పూర్తి విశ్వాసముంచి వరుసగా మూడోసారి కూడా గెలిపించిన అంశాన్ని గుర్తుకు చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో జరిగిన 2024 ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమకు విశ్వాసముందని తేల్చి చెప్పారు. కరోనా తర్వాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయని జుకర్బర్గ్ చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదు. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220 కోట్ల వ్యాక్సిన్లు అందించడంతో పాటు కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలతో మోడీ మూడోసారి కూడా విజయం సాధించగలిగారని అంటారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఒక రకంగా చెబితే జుకర్బర్గ్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. ఇటు ఇండియా సంగతి అలా ఉంచితే అటు అమెరికాలో ప్రభుత్వం మారిన పరిస్థితి. ఇక్కడి విషయానికి వస్తే 420 సీట్లు వస్తాయని భావించిన బీజేపీకి 240కి పరిమితం కావడం, కాంగ్రెస్ కూడా అనూహ్యంగా పుంజుకోవడం కనిపించింది. బాబు, నితీష్ పార్టీల సహకారంతో ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అంటే ఒక రకంగా ఇది జస్ట్ మిస్ అయిన సిచ్యువేషన్. ఇక జో బైడెన్ గవర్నమెంట్ ఇలాంటి మద్దతు లభించక ఆయన పార్టీ యుఎస్ లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్య ఒక రకంగా కరెక్టే. కానీ మేం టెక్నికల్ గా ప్రెజెంట్ గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మాపై ప్రజలు విశ్వాసముంచారని కవరింగ్ ఇస్తున్నారు కేంద్ర మంత్రి. అందులో భాగంగా జుకర్బర్గ్ మాటల్లో వాస్తవం లేదని కప్పిపుచ్చుకుంటోంది ఎన్డీఏ అన్న విశ్లేషణలు చేస్తున్నారు కొందరు పొలిటికల్ ఎనలిస్టులు.